మనం అందరం ఎప్పుడో ఒకసారి మన మైండ్లో ఈ క్వశ్చన్ని ఆలోచించే ఉంటాం. డెత్ తర్వాత అసలు ఏమవుతుందా అని. మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాం? అక్కడితో ఎండ్ అయిపోతుందా, లేకపోతే ఇంకో జర్నీ స్టార్ట్ అవుతుందా? ఈ డౌట్కి ఆన్సర్ కోసం కింగ్స్ నుంచి సెయింట్స్ వరకు, సైంటిస్ట్స్ నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ ఆన్సర్ అవ్వడానికి ట్రై చేశారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే డెత్ ఈజ్ ఎ ఫుల్ స్టాప్, తర్వాత ఏమీ ఉండదని. ఇంకొంతమంది డెత్ కామా లాంటిది, అంటే నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అని. కానీ కొంతమంది చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళ కళ్ళతో ఏం చూశారో తిరిగి వచ్చి వాళ్ళే చెప్పారు. సో ఈరోజు బ్రో, లెట్స్ టేక్ ఎ డీప్ రైడ్ ఇన్ టు ద బిగ్గెస్ట్ మిస్టరీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అదే ఆఫ్టర్ లైఫ్. రెడీయా? లెట్స్ గో. డెత్ అనేది అందరికీ కన్ఫామ్గా ఏదో ఒక రోజు వస్తుంది, కానీ అది ఒక బిగ్గెస్ట్ మిస్టరీ. మన బాడీకి ఏమవుతుందో తెలుసు, హార్ట్ బీట్ ఆగిపోతుంది, బ్రీత్ తీసుకోవడం కూడా ఆగిపోతుంది, ఫైనల్గా బ్రెయిన్ పని చేయడం కూడా ఆగిపోతుంది. కానీ మన ఆత్మ, మన కాన్షియస్నెస్, మన అవేర్నెస్ వీటికి ఏమవుతుంది? థింక్ వన్స్. మనం పుట్టకముందు ఎక్కడ ఉన్నామో మనకి గుర్తులేదు. మరి డెత్ తర్వాత కూడా అదే సైలెన్స్ ఉంటుందా, లేదా ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అయ్యి న్యూ వరల్డ్లోకి ఎంటర్ అవుతామా? హిందూయిజంలో ఒక స్ట్రేంజ్ కాన్సెప్ట్ ఉంది, అదే సంసార, అంటే బర్త్ డెత్ సైకిల్. మనం చనిపోయాక మన ఆత్మ మన బాడీని వదిలేసి ఇంకో శరీరంలో మళ్ళీ పుడతాం. అది కూడా ఈ జన్మలో మనం చేసిన పనులపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు మంచి పనులు చేస్తే నెక్స్ట్ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. అదే ఈ జన్మలో పాపాలు ఎక్కువ చేస్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఫైనల్ గోల్ మోక్ష, అంటే ఈ సైకిల్ని బ్రేక్ చేసి పర్మనెంట్ ఫ్రీడమ్ని పొందటం. చాలామంది యోగులు మెడిటేషన్లో ఇంకో లోకాలు, వెయిటింగ్ రియల్మ్స్ని కూడా చూశారు అని చెప్పారు. అండ్ సెకండ్, క్రిస్టియానిటీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. వెళ్తే హెవెన్కి, లేకపోతే హెల్కి. దయాహృదయంతో నీతిగా లైఫ్ని లీడ్ చేస్తే హెవెన్కి వెళ్తారు, అక్కడ ఎటర్నల్ హ్యాపీనెస్ దొరుకుతుంది, అది కూడా దేవుడితో. అదే పాపాలు ఎక్కువ చేస్తే హెల్కి, అక్కడంతా పనిష్మెంట్, సఫరింగ్. కొన్ని నమ్మకాల్లో మిడిల్ జోన్ ఉంటుంది, దాని పేరు పుర్గటరీ. అక్కడ ఆత్మ శుభ్రమయ్యి హెవెన్కి వెళ్తుంది. అండ్ థర్డ్, ఇస్లాంలో డెత్ అనేది అంతం కాదు, డెత్ తర్వాతే ఎటర్నల్ లైఫ్ మొదలవుతుంది. ఫస్ట్ సౌల్ బర్జాక్ అనే ఒక వెయిటింగ్ స్టేజ్లో ఉంటుంది. అక్కడ జడ్జిమెంట్ డేలో అల్లా జడ్జిమెంట్ ఇస్తాడు. మీరు మంచి ఎక్కువ చేస్తే జన్నా, అంటే ప్యారడైజ్, అక్కడ రివర్స్ అన్ని తేనెతో, మిల్క్తో, గార్డెన్స్తో ఉంటుంది. అదే పాపాలు ఎక్కువ చేస్తే జహన్నం, అంటే హెల్. బుద్ధిజంలో రీబర్త్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ పర్మనెంట్ ఆత్మ ఉండదు మన హిందూయిజంలో లాగా. కాన్షియస్నెస్ ఎనర్జీ మాత్రం ముందుకెళ్తూ ఉంటుంది. ఆత్మ యొక్క ఫైనల్ టార్గెట్ నిర్వాణ, అంటే కోరికల నుంచి, బాధల నుంచి ఫ్రీడమ్ పొందడం. టిబెటన్ బుద్ధిజం అనే ఒక పుస్తకం ఉంది, దాని పేరు ది బుక్ ఆఫ్ ది డెడ్. అందులో క్లియర్గా చనిపోయిన తర్వాత ఆత్మ ఏ స్టేజెస్లో వెళ్తుందో కూడా ఆ పుస్తకంలో రాశారు. అండ్ నెక్స్ట్, వైకింగ్స్లో చాలా సూపర్ ఇంట్రెస్టింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే చెప్తాను. వారియర్స్ లాగా బ్యాటిల్ ఫీల్డ్లో ధైర్యంగా చనిపోతే వల్హాలాకి వెళ్తారు. అక్కడ ఓడిన్ హాల్లో ఫీస్ట్స్, ఫైట్స్, ఫన్ అన్నీ ఉంటాయి. అదే బ్యాటిల్లో కాకుండా మామూలుగా చనిపోతే హెల్హీమ్కి వెళ్తారు. కానీ వైకింగ్స్కి వాళ్ళు ఎలా బతికారు అనే దానికంటే వాళ్ళు ఎలా చనిపోయారు అనే దానికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా వైకింగ్స్ చాలా వాటికి యుద్ధంలో చనిపోవడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్, ఏన్షియంట్ గ్రీక్స్లో ఆత్మ యొక్క జర్నీ రివర్ క్రాస్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. చెరోన్ అనే ఒక బోట్మ్యాన్ ఆత్మని క్యారీ చేస్తాడు. మంచి వాళ్ళకి, హీరోస్కి ఎలిసైన్ ఫీల్డ్స్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ గ్రీక్స్ పర్స్పెక్టివ్లో చనిపోయిన తర్వాత ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తాము అని నమ్ముతారు. కానీ ఆ ప్లేస్ని అంత హ్యాపీగా ఉంటుందని, లేకపోతే అంత ప్లెజెంట్గా ఉంటుందని అనుకోరు, అది వాళ్ళ నమ్మకం. నెక్స్ట్, ఏన్షియంట్ ఈజిప్ట్లో జడ్జిమెంట్ అనే ఒక హెవీ కాన్సెప్ట్ ఉంటుంది. మన ఆత్మ యొక్క గుండెని ఫెదర్ ఆఫ్ ది ట్రూత్తో తూకం వేస్తారు. అక్కడ మన గుండె లైట్ అని తేలితే చనిపోయిన తర్వాత ఓరసిస్ దగ్గరికి వెళ్తారు. అదే మన గుండె బరువు ఎక్కువగా ఉంటే అమిత్ అనే ఒక మాన్స్టర్ ఆత్మని మింగేస్తుంది. అందుకే పిరమిడ్స్, టాంబ్స్ని బిల్డ్ చేస్తారు డెత్ ప్రిపరేషన్ కోసం.
సో ఇప్పుడు సైన్స్ ప్రకారం సైన్స్ ఏం చెప్తుందంటే బాడీ షట్ డౌన్ అయితే కాన్షియస్నెస్ కూడా ఎండ్ అయిపోతుంది. బట్ ఎవిడెన్సెస్ని సింపుల్గా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. గుండె ఆగిపోయిన తర్వాత 2 to 5 minutes వరకు బ్రెయిన్ యాక్టివ్గా ఉండటాన్ని డాక్టర్స్ రికార్డ్ చేశారు. కొంతమంది కొన్ని బ్రెయిన్ వేవ్స్ బర్స్ట్స్ని రికార్డ్ చేశారు. అవి మనం కళలు కనేటప్పుడు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. బ్రెయిన్ లాస్ట్ మూమెంట్స్లో కెమికల్ ఫ్లడ్ అవటం వల్ల హెల్యూజినేషన్స్ లాంటివి వస్తాయి. కొంతమంది సైంటిస్ట్స్ ఫిజిక్స్ లైక్ రోజర్ పెన్రోస్ ఏం చెప్తున్నారంటే కాన్షియస్నెస్ మన బ్రెయిన్లో ఉండేది కాదని, అది యూనివర్స్లో ఉండే ఒక ఫండమెంటల్ పార్ట్. అదే కనుక నిజమైతే చావు అనేది అంతం కాదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే మన ఫిజిక్స్ ప్రకారం మీరు చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాస్లో వినే ఉంటారు, ఎనర్జీ ఎప్పటికీ డిస్ట్రాయ్ కాదు, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో మన లైఫ్ ఎనర్జీ కూడా ఫామ్ చేంజ్ అయ్యి కంటిన్యూ అవుతుందా? సో సైన్స్లో క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ అవుతూ ఉంటాయి, కానీ ఆన్సర్స్ మాత్రం లిమిటెడ్గా దొరుకుతాయి. ఇదే అన్నిటికంటే మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది చావు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ కొన్ని వేల మంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ని డాక్యుమెంట్ చేశారు. అండ్ వాళ్ళందరిలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ సీలింగ్ దగ్గర నుంచి వాళ్ళు ఆపరేషన్ చేసేదాన్ని చూశారంట. చాలామంది ఒక బ్రైట్ లైట్ టన్నెల్లో గుండా ప్రయాణిస్తున్నట్లు కూడా చెప్పారు. కొంతమంది అయితే వాళ్ళు చనిపోయిన రిలేటివ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఇతని కోసం వెయిట్ చేస్తున్నట్లు చూస్తున్నామని కూడా చెప్పారు. అండ్ ఆ ప్లేస్ మన భూమిపైన ఎక్కడా ఎప్పుడు లేని విధంగా చాలా ప్రశాంతంగా అనిపించింది అని ఆల్మోస్ట్ అందరూ పేషెంట్లు చెప్పారంట. అన్నిటికంటే షాకింగ్ ఏంటంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు బ్లైండ్ అయినా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అప్పుడు వాళ్ళు కొన్ని విజన్స్ని చూశారని కూడా చెప్పారు. కాకపోతే అందరి ఎక్స్పీరియన్సెస్ అంత పీస్ఫుల్గా లేవు. కొంతమంది టెరిఫైయింగ్ విజన్స్ని చూసినట్లు చెప్పారు. అన్నీ పాజిటివ్ కాదు, కొన్ని నెగిటివ్ విజన్స్ కూడా ఉంటాయి, లైక్ డార్క్నెస్, స్క్రీమింగ్. ఎవరో చాలామంది దీన్ని హెల్ గ్లిమ్సెస్ అని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఈవెన్ చనిపోయే పర్సన్ పక్కన ఉన్న రిలేటివ్స్ కూడా ఈ లైట్ విజన్స్ని, ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళటాన్ని అతను ఫీల్ అయ్యాడు అని కూడా చెప్పారు. కొంతమంది పిల్లలు వాళ్ళ పూర్వజన్మ యొక్క బర్త్ డీటెయిల్స్ కూడా చెప్పారు. తర్వాత వెరిఫై చేశారు. వాళ్ళు చెప్పిన పేర్లు, ఊర్లు, ఈవెన్ వాళ్ళు ఎలా చనిపోయారో డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. కల్చర్ ఏదైనా, రిలీజియన్ ఏదైనా, ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్లో వాళ్ళు ఫేస్ చేసినవన్నీ కామన్గా ఉన్నాయి, లైక్ టన్నెల్, పీస్, రిలేటివ్స్. ఎందుకు? అసలు యూనివర్సల్ ట్రూత్ ఏదైనా ఉందా? సో బ్రో, చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఎవరికి షూర్గా తెలియదు. రిలీజియన్స్ ఫెయిత్ని ఇచ్చాయి, సైన్స్ థీరీస్ ఇచ్చింది, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ క్లూస్ని ఇచ్చాయి. మేబీ డెత్ ఎండ్ కాదేమో, ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. మేబీ మనం బట్టలు మార్చుకుంటాం కదా, అలాగే ఆత్మ కూడా మన బాడీని వదిలేసి ఇంకో కొత్త బాడీకి వెళ్తుందేమో, లేదా ఫైనల్ హోమ్కి రీచ్ అవుతుందేమో. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితం, చావును చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కల్చర్, ప్రతి బిలీఫ్, ప్రతి ఎక్స్పీరియన్స్ చెప్పింది ఒకటే, చావు తర్వాత సంథింగ్ ఏదో కంటిన్యూ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.